సిలాయిజమ్స్లో మన నెక్స్ట్ టాపిక్ ఓన్లీ ఫ్యూ ఆర్ ఓన్లీ ఎ ఫ్యూ. ఇప్పుడు లేటెస్ట్గా ఈ బేస్డ్ క్వశ్చన్స్ మనల్ని అడుగుతున్నారు ఎక్కువ. సో దీన్ని చూద్దామండి. ఓన్లీ ఫ్యూ అన్న ఓన్లీ ఎ ఫ్యూ అన్న రెండు కూడా సేమ్ అండి. మనకి ఈ ఓన్లీ ఫ్యూ కేస్ ఇచ్చినప్పుడు ఎలా సాల్వ్ చేయాలంటే మన ప్రీవియస్ మోడల్ సమ్ తీసుకొని మనం సాల్వ్ చేస్తాము. కాకపోతే డిఫరెన్స్ ఏంటి అంటే సమ్ తీసుకున్నప్పుడు మనం ఓన్లీ సమ్ మాత్రమే తీసుకుంటాం. ఏకి బీకి సమ్ రిలేషన్ చెప్పినప్పుడు మనం సమ్ ఏ ఈజ్ బి అని మాత్రమే మనం కన్క్లూడ్ చేయగలుగుతాం. కానీ ఈ ఓన్లీ ఫ్యూ కేస్ ఇచ్చినప్పుడు సమ్ ఏ ఈజ్ బి అని సమ్ ఏ ఈజ్ నాట్ బి అని రెండు కన్క్లూషన్స్ కూడా మనము రిఫర్ చేయాలి. ఎందుకంటే ఈ రెండింటికి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే ఇది ఓన్లీ పాజిటివ్ కేస్ మాత్రమే రిఫర్ చేస్తుంది సమ్ అనేది. బట్ ఓన్లీ ఎఫ్ యూ అనేది మనకి సమ్ నాట్ రెండు కూడా మనకి కంక్లూడ్ చేస్తుంది. సో దీన్ని బేస్ చేసుకొని క్వశ్చన్స్ ఎలా ఉంటాయో చూద్దాము. ఫస్ట్ క్వశ్చన్, ఓన్లీ ఏ ఫ్యూ రివర్ ఈజ్ ఓషన్, సమ్ ఓషన్ ఈజ్ పాండ్, నో పాండ్ ఈజ్ సీ, ఆల్ సీ ఈజ్ లేక్. దీనికి మనం వెన్ డయాగ్రామ్ డ్రా చేశాను. ఓన్లీ కేస్ వచ్చిన స్టేట్మెంట్కి మాత్రం మనం సమ్ నాట్ రెండు కూడా డ్రా చేయాలి. ఇక్కడ మనకి ఓన్లీ ఏ ఫ్యూ రివర్ ఈజ్ ఓషన్ అన్నారు కాబట్టి రివర్కి ఓషన్కి సమ్ మెన్షన్ చేయాలి అండ్ సమ్ నాట్ కూడా మనం మెన్షన్ చేయాలి. సో ఇది దీంతో మనము వెన్ డయాగ్రామ్ డ్రా చేసాము. కన్క్లూషన్ 1, ఇక్కడ కన్క్లూషన్స్లో మనకి పాజిబిలిటీ అని ఉన్నవి మాత్రమే మనం పాసిబుల్ కేసెస్ తీసుకోవాలి. పాసిబిలిటీ అని లేకపోతే అది మనం డెఫినెట్గా ప్రూఫ్ ఉండేలాగానే డెఫినెట్ కేస్ కింద తీసుకోవాలి. సో అది మనకి డయాగ్రామ్లో కనిపించాలి డెఫినెట్ కేస్. ఫస్ట్ కన్క్లూషన్, ఆల్ రివర్ బీయింగ్ ఓషన్ ఈజ్ ఏ పాసిబిలిటీ. ఇక్కడ రివర్కి ఓషన్కి మనకి సమ్ ఉంది, సమ్ నాట్ ఉంది. సో మనకి ఆల్ రివర్ ఓషన్ అనేది మనకి పాసిబుల్ కాదు. సమ్ లేక్ బీయింగ్ ఓషన్ ఈజ్ పాసిబిలిటీ. సమ్ లేక్ బీయింగ్ ఓషన్, ఇక్కడ లేక్కి ఓషన్కి మనకి డయాగ్రామ్లో విజిబుల్గా అయితే ఏమీ లేదు. ఇది పాసిబిలిటీ కేస్ కాబట్టి మనము చేయొచ్చు. సో ఇది మనకి ఫాలో అవుతుంది. సమ్ పాండ్ ఈజ్ లేక్, ఈ థర్డ్ కన్క్లూషన్. ఈ సమ్ పాండ్ ఈజ్ లేక్ అనేది మనకి డెఫినెట్ కన్క్లూషన్ కింద ఇచ్చారు. సో మనకి డయాగ్రామ్లో విజిబుల్ అవ్వాలి. పాండ్కి లేక్కి మనకి ఎటువంటి రిలేషన్ లేదు, డైరెక్ట్ రిలేషన్ లేదు. సో నో కేస్ ఉంది ఇక్కడ. సో సమ్ పాండ్ ఈజ్ లేక్ అనేది మనకి అన్ఫాలో అవుతుంది. ఇక్కడ మనకి ఓన్లీ థర్డ్ కన్క్లూషన్ మాత్రమే ఫాలో అవుతుంది. సెకండ్ క్వశ్చన్, నో ఫ్రూట్ ఈజ్ వెజిటేబుల్, ఓన్లీ ఏ ఫ్యూ వెజిటేబుల్ ఈజ్ మ్యాంగో, నో మ్యాంగో ఈజ్ గ్రేప్, సమ్ గ్రేప్ ఈజ్ ఆరెంజ్. దీన్ని బేస్ చేసుకుని మనము వెన్ డయాగ్రామ్ డ్రా చేసాము. ఇక్కడ మనకి వెజిటేబుల్కి మ్యాంగోకి ఫ్యూ కేస్ ఉంది కాబట్టి సమ్ నాట్ రెండు కూడా డ్రా చేసాము. కన్క్లూషన్స్, ఫస్ట్ కన్క్లూషన్, నో ఆరెంజ్ ఈజ్ వెజిటేబుల్. ఇది మనకి డెఫినెట్ కన్క్లూషన్ ఇచ్చారు. సో మనకి ప్రూఫ్ ఉండాలి. ఆరెంజ్కి వెజిటేబుల్కి నో కేస్. సో ఇక్కడ మనకి వెజిటేబుల్కి ఆరెంజ్కి ఎటువంటి రిలేషన్ ఇవ్వలేదు. సో మనం అది చెప్పలేం నో కేస్. సో ఇట్ ఈజ్ అన్ఫాలో. సమ్ ఫ్రూట్ ఈజ్ మ్యాంగో, ఫ్రూట్కి మ్యాంగోకి సమ్ కేస్ చెప్పారు డెఫినెట్ కేస్లో. సో ఫ్రూట్కి మ్యాంగోకి కూడా మనకి డైరెక్ట్ రిలేషన్ ఏమీ లేదు. సో అది కూడా ఫాలో కాదు. థర్డ్ కన్క్లూషన్, ఆల్ వెజిటేబుల్ బీయింగ్ గ్రేప్ ఈజ్ పాసిబిలిటీ. వెజిటేబుల్కి గ్రేప్కి పాసిబుల్ కేస్ చెప్పారు. సో మనకి ఇక్కడ వెజిటేబుల్కి గ్రేప్కి సమ్ నాట్ ఉంది, మ్యాంగోకి గ్రేప్కి నో కేస్ ఉంది కాబట్టి మనకి వెజిటేబుల్కి గ్రేప్కి ఆల్ కేస్ అనేది పాసిబుల్ కాదు. సో ఇక్కడ 3 కన్క్లూషన్స్ కూడా మనకి పాసిబుల్ కాదు, ఫాలో కావు. నెక్స్ట్ క్వశ్చన్, ఓన్లీ ఏ ఫ్యూ రెడ్ ఈజ్ ఎల్లో, నో ఎల్లో ఈజ్ బ్లూ, ఓన్లీ ఏ ఫ్యూ బ్లూ ఈజ్ గ్రీన్, సమ్ గ్రీన్ ఈజ్ పింక్. దీన్ని బేస్ చేసుకొని మనము డ్రా చేద్దాము. ఇక్కడ మనకి ఫ్యూ కేసెస్ రెడ్కి ఎల్లోకి ఉంది అండ్ బ్లూకి గ్రీన్కి ఉంది. సో డయాగ్రామ్ డ్రా చేశాను. కన్క్లూషన్స్ చూద్దాం. ఫస్ట్ కన్క్లూషన్, ఆల్ రెడ్ బీయింగ్ బ్లూ ఈజ్ ఏ పాసిబిలిటీ. సో ఇది పాసిబిలిటీ కేస్ కాబట్టి రెడ్కి బ్లూకి మనము డైరెక్ట్గా ఏం రిలేషన్ లేదు. సో పాసిబిలిటీ కేస్ ఉందో లేదో చెక్ చేద్దాం. ఆల్ రెడ్ బీయింగ్ బ్లూ, ఆల్ రెడ్ బీయింగ్ బ్లూ, ఇక్కడ మనకి రెడ్కి బ్లూకి సమ్ నాట్ కేస్ వస్తుంది. ఎందుకంటే ఎల్లోకి బ్లూకి మనకి నో కేస్ ఉంది కాబట్టి. సో మనకి ఆల్ రెడ్ అనేది బ్లూలో పాసిబుల్ కాదు. ఫస్ట్ అనేది అన్ఫాలో అవుతుంది. సెకండ్ కేస్, సమ్ పింక్ బీయింగ్ బ్లూ ఈజ్ ఏ పాసిబిలిటీ. ఇక్కడ పింక్కి బ్లూకి మనకి డైరెక్ట్గా రిలేషన్ ఏం లేదు, డెఫినెట్ కేస్లో పాసిబుల్ అయితే అవుతుంది. సో సెకండ్ కన్క్లూజన్ అనేది మనకి ఫాలో అవుతుంది. సమ్ ఎల్లో ఈజ్ పింక్,
ఇది మనకి డెఫినెట్ కన్క్లూషన్ ఇచ్చారు. సమ్ ఎల్లో ఈజ్ పింక్, ఎల్లోకి పింక్కి మనకి ప్రూఫ్ ఏం లేదు రిలేషన్, సో ఇది అన్ఫాలో అవుతుంది. ఓన్లీ మనకి సెకండ్ కన్క్లూషన్ మాత్రమే ఫాలో అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఓన్లీ ఏ ఫ్యూ బాయ్ ఈజ్ గర్ల్, సమ్ గర్ల్ ఈజ్ మ్యాన్, ఓన్లీ ఏ ఫ్యూ మ్యాన్ ఈజ్ ఉమెన్, నో ఉమెన్ ఈజ్ కిడ్. దీన్ని బేస్ చేసుకుని మనం వెన్ డయాగ్రామ్స్ డ్రా చేసాము. ఫస్ట్ కన్క్లూషన్, సమ్ గర్ల్ ఈజ్ నాట్ బాయ్ ఈజ్ అ పాసిబిలిటీ. సో గర్ల్కి బాయ్కి మనకి పాసిబుల్ కేస్ ఇచ్చారు కాబట్టి డైరెక్ట్గా ప్రూఫ్ ఉండకూడదు. ఇక్కడ బాయ్ గర్ల్కి సమ్ నాట్ అనేది ఉంది. సో బాయ్కి గర్ల్కి ఫార్వర్డ్ రిలేషన్లో సమ్ నాట్ ఉంది, గర్ల్కి బాయ్కి మనకి ఎటువంటి రిలేషన్ లేదు. సో మనకి పాసిబుల్ సమ్ గర్ల్ ఈజ్ బాయ్ అవుతుంది, సమ్ గర్ల్ ఈజ్ నాట్ బాయ్ అనేది మనం చెప్పలేము, ఇది పాసిబిలిటీ అవుతుంది. సో సెకండ్ కన్క్లూషన్, సమ్ ఉమెన్ ఈజ్ నాట్ మ్యాన్. సేమ్ ఇక్కడ కాకపోతే డెఫినెట్ కన్క్లూషన్ ఇచ్చారు. మ్యాన్కి ఉమెన్కి మనకి ఫార్వర్డ్ రిలేషన్ సమ్ మ్యాన్ ఈజ్ నాట్ ఉమెన్ అని ఉంది, కానీ బ్యాక్వర్డ్లో సమ్ ఉమెన్ ఈజ్ నాట్ మ్యాన్ అని మనం డైరెక్ట్గా చెప్పలేం, పాసిబుల్ కేస్ అయితే అవుతుంది. సో సెకండ్ కన్క్లూషన్ అనేది అన్ఫాలో అవుతుంది. థర్డ్ కన్క్లూషన్, సమ్ కిడ్ బీయింగ్ గర్ల్ ఈజ్ ఏ పాసిబిలిటీ. ఇక్కడ మనకి కిడ్కి గర్ల్కి డైరెక్ట్గా రిలేషన్ ఏం లేదు డెఫినెట్ డయాగ్రామ్లో, కానీ పాసిబిలిటీ ఉంటుంది కాబట్టి థర్డ్ కన్క్లూషన్ కూడా ఫాలో అవుతుంది. ఇక్కడ మనకి ఏ అండ్ సి అనేది ఫాలో అవుతాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఆల్ స్క్వేర్ ఈజ్ లైన్, సమ్ లైన్ ఈజ్ సర్కిల్, ఓన్లీ ఏ ఫ్యూ సర్కిల్ ఈజ్ ఓవెల్, నో ఓవెల్ ఈజ్ పాయింట్. వెన్ డయాగ్రామ్ డ్రా చేశాను. ఫస్ట్ కన్క్లూషన్, నో స్క్వేర్ ఈజ్ సర్కిల్. ఇది మనకి డెఫినెట్ కన్క్లూషన్. స్క్వేర్కి సర్కిల్కి డైరెక్ట్గా రిలేషన్ ఏమి ఇవ్వలేదు, సో మనము రిలేషన్ పాసిబిలిటీలో చెప్పచ్చు కానీ డెఫినెట్గా మనము ప్రూఫ్ ఏం లేదు, సో ఇది అన్ఫాలో. ఆల్ ఓవెల్ బీయింగ్ సర్కిల్ ఈజ్ ఏ పాసిబిలిటీ. ఆల్ ఓవెల్ బీయింగ్ సర్కిల్, ఇక్కడ మనకి సర్కిల్కి ఓవెల్కి సమ్ నాట్ కేస్ అని ఉంది. సమ్ నాట్ కేస్ ఉన్నప్పుడు మనకి ఆల్ సర్కిల్ ఓవెల్ అవ్వదు పాసిబిలిటీలో, కానీ బ్యాక్వర్డ్లో ఆల్ ఓవెల్ సర్కిల్ అనేదానికి పాసిబిలిటీ ఉంటుంది, సో ఇది ఫాలో అవుతుంది. సమ్ పాయింట్ ఈజ్ లైన్, పాయింట్కి లైన్కి మనకి ఎటువంటి రిలేషన్ లేదు, సో ఇది అన్ఫాలో. ఇవేనండి ఫ్యూ బేస్డ్ క్వశ్చన్స్.